పి సీతారాం అయ్యండి. ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికి జోషిలో జాబ్ చేసి రిటైర్ అయ్యానండి. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ మళ్ళీ కంటిన్యూ అయితే బాగుంటుందా, చేంజ్ అయితే బాగుంటుందా? నేలపాలు అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకేముండదు, భూస్థాపితమే. ఇక ఆంధ్రప్రదేశ్ భూస్థాపితం. ఇప్పటికే భూస్థాపితం ఏమి లేదు. అప్పులు ఎన్ని కోట్లు, నాకే ఆ కోట్లు అర్థం కావట్లా ఎన్ని కోట్ల లాస్లో ఉందో. అలా చేశాడు ఆయన. ఎలా ఉంది ఇప్పుడు అంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? యువత ఏం లేవు, నేలపాలేనండి. ఉద్యోగాలు ఏం నిల్, అన్ని నిల్. కల్తీ మద్యం దొరుకుతుంది కదా, దీనిపైన మీ అభిప్రాయం? కల్తీ మంది ఈయన వచ్చిందని చేస్తున్నాడు. ఎవరు చేయటం కాదు, ఈయన వచ్చి లాభం కోసం ప్రభుత్వానికి ఇవ్వటం అన్ని వంకబెట్టి ఈయన చేసి ఈయన ఆదాయం పంచుకుంటున్నాడు. ఎమ్మెల్యేలకు కూడా వాటాలు ఇస్తున్నాడు అండి. మా ఎమ్మెల్యేకి ఇచ్చాడు, రోసీకి. మా ఎమ్మెల్యే రోసీ అండి, బాగుపడ్డాడు. ఏమి లేనివాడు ఇక్కడే రోసీ. అదే. సో మళ్ళీ రోసీ వేస్తే బాగుంటుందా, పెమ్మసాని చంద్రశేఖర్ గారు వస్తారు? మాకు ఈయన కాదండి, మాకు జూలిపాటి నరేంద్ర ఎమ్మెల్యే. మేము ఎక్కడ కాదండి, మాది కాకాని మండలం, పొన్నూరు వరకు. ఎంపీ అభ్యర్థి ఉన్నాడు కదా, ఎంపీ అభ్యర్థి ఈయన కొత్త కదా, నాకు పరిచయం లేదు. ఏదో వచ్చి అద్దెకుంటూ చూస్తున్నా ఆయన్ని. అలా ఉన్నాడు మరి ఆయన. రోసయ్య మళ్ళీ ఎంపీగా నుంచున్నారు ఇక్కడ. ఆయన పెమ్మసాని గారు ఇద్దరు నుంచున్నారు. ఇద్దరులో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? రోసి ఇంకెందుకు, మా దగ్గర ఏం చేయాలి. 5 ఏళ్ళు మద్యం అమ్ముకున్నాడు, ఆయన బాగుపడ్డాడు. నా దగ్గర ఏం డబ్బు లేదు అన్న అంటే జగన్ అడిగితే, నువ్వు ఇస్తే నేను చేస్తాను అన్నాడు. 100 కోట్లు అయింది ఒక్కొక్క ఎంపీకి, 100 కోట్లు. నా దగ్గర రూపాయలు లేదన్నాడు. ఆయన నిలబడి ఎట్టా లేరు మనకి అంటే నిలబడ్డా అంట. అది ఎన్ని వార్త. చిన్నపిల్లల మధ్య అవి లేవులండి, అవి అవద్దాలు. అవి చిన్నపిల్లల మధ్య ఎందుకుంటాయండి? 10th ఇంటర్ వాళ్ళకి దొరుకుతుంది. అవన్నీ అవి పిచ్చి మాటలు. గంజాయి దొరుకుతుంది. వాళ్ళు అవన్నీ అవి కూడా పెద్దవాళ్ళే చేస్తున్నారు అట్టా, అంతేగాని ఈ రెండు తప్పు మాటలే. ఇప్పుడున్న రోడ్లు ఎలా ఉంది? ఇంక రోడ్లు చెప్పేదే ఉందండి, మా ఏడబడి తాడదే. ఇప్పుడు బిజీది ఈలోతు నీళ్ళు అండి. నేను కంపెనీలోంచి ఎడిపోవాలి అర్థం కాక అల్లాడానండి. చుట్టూ తిరిగి వచ్చానండి, ఆ రోడ్డే వేయలేదండి. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇలా. ఇది గేట్ దగ్గర అండి, హౌసింగ్ బోర్డు గేట్ దగ్గర, రైల్వే గేట్ దగ్గర అసలు ఈలోతు నీళ్ళు. నేను చుట్టూ తిరిగి వచ్చాను.